గోంగూర చూడగానే నాకు ప్రాణం లేచొస్తుంది. అలాంటిది నేను 1½ ఇయర్ నుంచి అసలు గోంగూర తినలేదంటే మీరు నమ్ముతారా? ఎందుకు అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మన మమ్మీ వాళ్ళ ఇంటికి రెస్ట్‌కైతే ఎళ్తాం. సో, నాకైతే చాలా ఇష్టం గోంగూర. ఎన్ని డేస్ ఉన్నా అది అలాగే ఫ్రిడ్జ్‌లో పెడితే నేను మళ్ళీ తింటాను అదే తీసుకొని ఎన్ని కూరలున్నా. సో, అప్పుడు గూడా నాకిష్టమని చెప్పి చేసింది. స్టమకంతా కూడా టైట్ అయిపోయి నడవడానికి కూడా ఆయాసపడ్డాను ఆ రోజు. తర్వాత నెక్స్ట్ డే కూడా తినాలనిపియలేదేమి. నేను ఆయాసపడుతుంటే మా మమ్మీ చూసి భయపడింది. ఇంకా మా అమ్మమ్మకి కాల్ చేసి అడిగేసరికి అమ్మమ్మ పెట్టొద్దని చెప్తే అప్పటినుంచి ఇంకా వండలేదు. సో, నేను తినొద్దు అనేది ఏవి వండలేదు. ఇంట్లో వాళ్ళు కూడా వండుకోలేదు నా కోసం. నేను తినాలనిపిస్తుంది మళ్ళీ నాకనేసి. డాక్టర్స్ అన్నీ తినమంటారు. పెద్దవాళ్ళు ఇంకా కొన్ని పెట్టొద్దు అంటారు. సో, ఎవరిని నమ్మాలని పక్కకు పెడితే మన హెల్త్ ఏది తింటే బావుంటుందో అది తినాలి. ప్రెగ్నెన్సీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. థ్యాంక్ యూ ఇదంతా విన్నందుకు. ఫైనల్‌గా నా పచ్చడి రెడీ అయింది. కానీ ఎంత చేసుకున్నా మన అమ్మ వాళ్ళు చేసే టేస్ట్ అయితే మనకు రాదని నా ఫీలింగ్. తినక చాలా రోజులైందనేసి నోటికి కారంగా తినాలనిపించి చేసుకున్నా. సబ్స్క్రైబ్. థాంక్